హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిజీ మార్నింగ్ టైంలో చాలా సింపుల్ అండ్ ఈజీగా జస్ట్ ఇన్ 10 మినిట్స్లో రెడీ అయ్యే రెసిపీ చీజీ బ్రెడ్ ఆమ్లెట్ శాండ్విచ్ ఎలా చేయాలో ఇప్పుడు చూసుకుందాం. ఎగ్ శాండ్విచ్ చేసుకోవడానికి 2 ఎగ్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, టమాటోస్. ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న ఎగ్స్లో టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ పైన బటర్ రాసుకొని 2 బ్రెడ్స్ తీసుకొని రోస్ట్ చేసుకోవాలి. మెల్లిగా అటు ఇటు తిప్పుతూ ఫ్లిప్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 మంచిగా రోస్ట్ చేసి పెట్టుకోవాలి. మాడిపోకుండా అటు ఇటు తిప్పుతూ మెల్లిమెల్లిగా రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఇది కొంచెం బ్రౌన్ కలర్ రాగానే, గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మళ్ళీ కొంచెం బటర్ తీసుకొని ప్యాన్కి రాసేసి ఈ మిక్స్ చేసుకున్న ఎగ్స్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. కొంచెం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకొని మెల్లిగా అటు ఇటు కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి, లేకపోతే కింది నుంచి మాడిపోతుంది. అండ్ పైన వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకుంటూ ఉండాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు బ్రెడ్ సైజులో కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఈ మిగిలిన 2 పీసెస్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ప్యాన్లో బ్రెడ్ తీసుకొని బ్రెడ్ పెట్టేసి 1 చీజ్ స్లైస్ పెట్టేసి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ కూడా పెట్టేసుకోవాలి. ఎగ్ పెట్టేసుకుని ఇంకొక బ్రెడ్ తీసుకొని ప్రెస్ చేయాలి. ఇట్లా ఫ్లిప్ చేసుకుంటూ అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, మన చీజీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొంచెం టమాటో సాస్ ఇలా డిప్ చేసుకొని తింటే ఆహా, టూ యమ్మీ. సో ఈ సింపుల్ అండ్ ఈజీ శాండ్విచ్ మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటున్నారా? జస్ట్ 10 మినిట్స్లో ఫినిష్ అవుతుందండి. అండ్ మీ ఫేవరెట్ ఎగ్ రెసిపీ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ subscribe to Ready to Eat Yummy Food channel. Thank you for watching.